I wanted to tell this with my emotion. So I wanted to use Telugu. Sorry for that. If anyone don't understand Telugu here, but I want this message to my quality thought students and to all youth, especially from rural villages. I wanted to convey a couple of things which is actually projected in a wrong way, and I wanted to tell this is my experience and this is quality thought experience I wanted to convey. First of all, సో ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో హ్యాపీ. నేను 2010లో ఒక ఐటీ ఎంప్లాయీ. నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎసెన్షియల్ యాజ్ ఏ కపుల్ ఆఫ్ క్యాపబిలిటీ హెడ్. బట్ నాకు టీచింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఐ స్టార్టెడ్ క్వాలిటీ థాట్ యాజ్ ఏ అప్స్కిల్లింగ్ ఆర్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. చాలామందికి జాబ్స్ ఇవ్వాలి, దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్ ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్. సిన్స్ దెన్ యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉండేది. యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, యాజ్ అన్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, నా డ్రీమ్ ఏంటంటే ఐటీ మినిస్టర్తో మీట్ అవ్వాలి. ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ ఐటీ మినిస్టర్ అని ఒక డ్రీమ్ ఉండేది నాకు. సో విత్ హెల్ప్ ఆఫ్ all my quality thought students support, and especially my mentor and Big TV chairman Sri Vijay Reddy garu and Anil Ayur garu and Big TV co-founder Rupa madam. First of all, I wanted to thank not 17 years of dream. I wanted to meet IT minister and it is possible because of you. I wanted to say special thanks to Big TV, entire Big TV team. తర్వాత చాలామంది అంటే 2010లో క్వాలిటీ థాట్ స్టార్టెడ్ విత్ 2 స్టూడెంట్స్. నౌ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు 10,000+ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. 10,000+ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను క్వాలిటీ థాట్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను ఈ క్వాలిటీ థాట్ స్టార్ట్ చేసింది 2,000 రూపాయల క్యాపిటల్. 2 స్టూడెంట్స్ కింద కూర్చుంటే క్లాస్ చెప్పాను నేను చిన్న రూమ్లో. ఇక్కడ రూరల్లో ఉన్న యూత్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ రూరల్ యూత్. Even with AI, with 100 rupees also you can start company. Placement job is a big scam. You can do wonders. Every person can start a startup, especially rural youth. Because of AI, because of technology, we have the knowledge now. Jobs పోతాయి, there are no jobs, layoffs, ఇవంతా స్కామ్. మనల్ని మనం తక్కువ చేసుకునే స్కామ్ ఇది. 2 స్టూడెంట్స్తో 2,000 రూపాయలతో స్టార్ట్ అయిన క్వాలిటీ థాట్ now one of the leading institute in entire Hyderabad for any IT upskilling. So we are leading. So youth ఎవరైనా సరే మీరు రూరల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓన్లీ జాబ్ మాత్రమే కాదు, డెఫినెట్గా మీరు అనుకుంటే ఎవరేదైనా చేయొచ్చు. నేను డబ్బులతో చేయలేదు, లేకపోతే నాకు ఎవరు సపోర్ట్తోనూ చేయలేదు. ఓన్లీ ఒక ప్యాషన్, అంటే ఒక ఎడ్యుకేషన్లో ఇండియా లెవెల్ బ్రాండ్ బిల్డ్ చేయాలని ఒక ప్యాషన్తోనే చేశాను నేను. సో యూత్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏదైనా అచీవ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని కూడా CEOs మనం గమనిస్తే మీటింగ్ నరేంద్ర మోడీ గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ అందరినీ మీట్ అవుతూ ఉంటారు వచ్చి. ఎందుకంటే ఇండియా ఇస్ ద పెద్ద యూజర్ బేస్. మనం ఉంటేనే AI ఉంటుంది, మనం ఉంటేనే సోషల్ మీడియా ఉంటుంది, మనం ఉంటేనే US టెక్నాలజీ అయినా ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి. మనమే కన్జ్యూమర్ బేస్. వాళ్ళు ఏదో మన మీద ప్రేమతో రావట్లేదు, వాళ్ళ బిజినెస్ కోసం వస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కూడా మన కోసం మనం కూడా ప్రొడక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు లాస్ట్ 30 years జరిగింది ఏంటి అంటే ఈ ప్లేస్మెంట్ అనే స్కామ్లో ఏం చేశారంటే IT లేబర్ని బిల్డ్ చేశారు, IT ప్రొడక్ట్స్ బిల్డ్ చేయలేదు. దేర్ ఆర్ నో IT ప్రొడక్ట్స్, వీ బిల్డ్ IT లేబర్. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ద టైమ్ టు బిల్డ్ ప్రొడక్ట్స్. సో మన యూజర్ బేస్ వాడుకొని ప్రపంచం అంతా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తుంది, బట్ మనం మాత్రం జాబ్ పోతే ఏమవుతుంది, లే ఆఫ్ అయితే ఏమవుతుంది. ఈ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డ్ వర్క్స్లో జరిగింది. ఈ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డుకి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం లభించింది. దీనికి స్కిల్ మినిస్టర్ వివేక్ గారు, అలాగే శ్రీ వివేక్ గారు, అలాగే మనకి IT మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సజ్జనార్ గారు, అట్లాగే ex-IPS ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు, ఇలా చాలామంది వచ్చి తెలంగాణ ప్రభుత్వం తరపున, అలాగే ఈవెన్ సొసైటీ నుంచి కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు, అంటే మన భారతదేశం నుంచి అట్లాగే వేరే దేశాల నుంచి, ఇప్పుడు ఈవెన్ మైక్రోసాఫ్ట్ నుంచి రిప్రజెంటేషన్, లేకపోతే బ్రిక్స్ కంట్రీస్ నుంచి, జపాన్ నుంచి, ఇట్లా వేరే దేశాల నుంచి, అట్లాగే
సో తెలంగాణలో అట్లాగే ఆంధ్ర నుంచి కూడా చాలామంది ప్రముఖులు వచ్చి సో ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది యువతకి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఒక ఐటీ రంగం మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే వెల్నెస్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫిన్టెక్ కానీ, ఈవెన్ హెల్త్ కేర్ టెక్నాలజీ కానీ, అన్ని రంగాల్లో స్కిల్స్ అనేవి ఏఐతో ఇంటిగ్రేట్ అవ్వటం, క్వాంటమ్ కంప్యూటింగ్తో ఇంటిగ్రేట్ అవ్వటం, సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ అవుతూ వేగంగా మారుతున్నాయి. దీనివల్ల చాలామంది యువత అసలు మాకు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయా, మేము ఫ్యూచర్లో సక్సెస్ అవుతామా, మేము ఫ్యూచర్లో ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్తామా, అట్లాగే చాలామంది వర్కింగ్ వాళ్ళకి కూడా మా జాబ్ పోతుందేమో, లే ఆఫ్ అవుతుందేమో, ఇలా చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాకున్న అంటే క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 17 ఏళ్లలో కొన్ని లక్షల మంది మేము స్కిల్లింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సో చాలామంది ఒక గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కానీ, లేకపోతే ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కానీ సో చాలామందికి ఈ క్వాలిటీ థాట్ ఫౌండేషన్ ద్వారా సో వాళ్ళని స్కిల్డ్గా చేయాలి, అప్స్కిల్లింగ్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్ స్కిల్స్కి రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనిలో భాగంగా మా సీఈఓ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ సీఈఓ క్రిష్ గారు, అట్లాగే సో మా మొత్తం టీం అందరూ కూడా ఫ్యూచర్లో భారతదేశంలో తెలంగాణలో ఎంతోమంది నిరుపేద యువతకి, రూరల్ యువతకి ఉపయోగపడే విధంగా చాలా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. సో ఇది సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు మార్నింగ్ నుంచి ఈ సమ్మిట్ అనేది మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ వరకు జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మీడియాకి కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, అలాగే బిగ్ టీవీ, ఇలా చాలామంది వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే క్రిష్ మా సీఈఓ గారు కూడా